వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర నల్గొండ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. ఒక డాక్టర్ని ఎలా ఉన్నారని అడగడం నాకు తప్పండి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది అంటుంటారు. ఇప్పుడు 25+ నుంచి చూసుకుంటే ఒకప్పుడు ఆయాసం అంటే 45+ వాళ్ళు ఎక్కువసేపు నడిచినా ఎక్కువ మాట్లాడినా ఇలాంటప్పుడు ఆయాసం వస్తుంది అంటుంటారు. సో చిన్న చిన్న పనులు చేసినా ఆయాసం వచ్చేస్తుంది అంటున్నారు సార్, ఎందుకని అసలు? అంటే దీనికి చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే నాకు దినచర్య డైలీ రొటీన్స్ నడిచిపోతున్నాయి కదా అని చాలామంది అసలు మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు అసలు కన్సిడరే చేయరు. ఆయాసము అని పాపులేషన్ అంటే ప్రజలు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ది డెఫినేషన్ ప్రకారం మామూలుగా ఏంటంటే ఒక ఆయాసం రాని వ్యక్తికి కంపేర్ చేసుకుంటే వాళ్ళతో మనం చూస్తే ఆయాసం వస్తుందా, సో అది డెఫినెట్లీ అబ్నార్మల్. అయితే అది ఎట్లా తెలుసుకోవాలి అని అంటే సాధారణంగా ఏంటంటే కొంతమందికి ఫ్లాట్గా నడుస్తుంటే సమతలం మీద ఎందూరం నడిచిన ఆయాసం రాదు. కానీ కొంతమంది అదే నడిచేవాళ్ళు ఏటవాలు ఎక్కాలంటే అంటే ర్యాంప్ ఎక్కాలంటే వెంటనే ఆయాసం వస్తుంది. సో అది అబ్నార్మల్. ఒక నార్మల్ వ్యక్తికి ఏంటంటే ర్యాంప్ ఎక్కినా ఆయాసం రాదు ఒక డిస్టెన్స్ వరకు. కానీ వీళ్ళకి ఆయాసం ఉన్న వాళ్ళకి ర్యాంప్ ఎక్కలేరు, వెంటనే ఆయాసం వస్తుంది. సో అలానే ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఈ ట్రెడ్మిల్లో ఫస్ట్ నార్మల్ నుంచి మెల్లగా ఇంక్లినేషన్ పెంచుతారు. ఈ ఇంక్లినేషన్ పెంచినప్పుడు ఆయాసం వచ్చేస్తుంది. సో సాధారణంగా టాలరేట్ చేస్తున్నారు లేదా అని టెస్టింగ్ ఉంటుంది. అది హార్ట్కి, బట్ లంగ్ కూడా అదే మనం రొటీన్గా చేసినప్పుడు ఈ తెలుసుకోవచ్చు. రెండోది కొంతమంది చాలామంది మెట్లు ఎక్కుతుంటారు. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం అనేది రావడం కామన్. కానీ ఎంతవరకు వెళ్తే మెట్లకి ఆయాసం అబ్నార్మల్. సో ఎవరైనా కానీ కంపేర్ చేసుకుంటే 4 స్టోరీస్ అంటే స్టోరీ 10 అడుగుల కింద తీసుకుంటే 40 అడుగులు ఎక్కాలి. ఒక 4 స్టోరీస్ ఎక్కినాక కూడా మనకు ఆయాసం రాకుండా ఉంటే దట్ ఈజ్ నార్మల్. కానీ ఒక ఫ్లోర్ ఎక్కి 2 ఫ్లోర్ ఆగిపోవాల్సి వస్తే ఆయాసం వచ్చి లేదా డిఫికల్టీ అయ్యి తెలిస్తే దెన్ వాళ్ళకి ఎవాల్యుయేట్ చేయాలి. చాలామంది ఆయాసంలో ఇంకా ఏంటంటే వృత్తిరీత్యా కానీ దాని బెండ్ కిందకు వంగి పనిచేస్తారు. ఇలా వంగగానే చాలామందికి ఆయాసం వస్తుంది, పట్టించుకోరు, మళ్ళీ నిలబడతారు, కూర్చుంటారు, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ సో అది కూడా అబ్నార్మల్. కొంతమందికి ఫ్లాట్గా పడుకుంటే ఆయాసం వస్తుంది, ఆర్థోప్నియా అంటారు. సార్ అలాంటి వాళ్ళకి ఒక్కోసారి చెమట కూడా వస్తూ ఉంటుంది, మంచిది. స్వెట్టింగ్స్ రావడం అనేది వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఆ సమ్ అదర్ ఇష్యూ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్ ఏమైనా సడన్గా రెగ్యులర్గా ఆయాసమే వస్తుంది. సడన్ స్వెట్టింగ్స్ వస్తే దట్ ఈస్ యాడ్ ఆన్ సమ్ అదర్ ఎమర్జెన్సీ ఉన్నట్టు. ఎస్పెషల్లీ స్వెట్టింగ్స్ వస్తుంటే షుగర్ పడిపోయిందా లేకపోతే హార్ట్ అటాక్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివి కన్సిడర్ చేయాల్సి. సాధారణంగా ఫీవర్స్ రావటము దాని తర్వాత చెమటలు రావటం ఉంటుంది, అది ఒక్కసారికే. బట్ ఎప్పుడైనా ఇలా ఆయాసం ఏదైనా ఉండి సడన్గా స్వెట్టింగ్స్ వస్తున్నాయంటే నాట్ రెగ్యులర్ బేసిస్, ఎప్పుడైనా ఒక ఎపిసోడ్లో సివియర్ స్వెట్టింగ్ వచ్చిందంటే సమ్ సివియర్ అంటే ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాల్సినంత ప్రాబ్లం ఉంది అని కన్సిడర్ చేసి చూసుకోవాలి. సార్ ఇప్పుడు కొంతమంది ఏజ్ గ్రూప్ అంటే ఒక 25 years దాటిన వాళ్ళు, ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంతమంది ఆయాసం వస్తుంది అంటారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో వాళ్ళకు కూడా ఆయాసం వస్తుందా సార్? ప్రెగ్నెన్సీలో ఆయాసం రావడం కామనా? ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైం పెరిగే కొద్దీ అంటే దగ్గరకు వచ్చే కొద్దీ సో పొట్ట బాగా డిస్టెండ్ అయిపోతుంది. సో ఈ డయాఫ్రమ్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ వాళ్ళ లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, వాళ్ళకి వాటర్ రిటెన్షన్ వస్తుంది, కాళ్ళు వాపులు వస్తాయి. ఇవన్నీ కారణాల వలన వాళ్ళకి చిన్నగా నడిచిన ఆయాసం కొంతవైతే ఉంటుంది. అయితే వాళ్ళకి తట్టుకోలేని ఆయాసం అంటే కొంతమందికి సైమల్టేనియస్గా ఎలర్జీస్ ఉండి, ఆస్తమాలు ఇలాంటివి ఉండి, ఆరు బీపీ హైగా షూటప్ అయ్యి కొన్ని వాళ్ళని ఎడిమాలు రావడం ఇలాంటివి ఎక్స్ట్రా ఉండి ఆ వచ్చే ఆయాసాలని కామన్గా ప్రెగ్నెన్సీ వలన యాడ్ అయ్యే ఆయాసానికి డిఫరెన్స్ వాళ్ళు కనుక్కోగలగాలి. సో ఎక్స్ట్రాగా కొంతమంది చాలా ఎక్కువగా సడన్గా వస్తుంటుంది ఈ ఆస్తమా ఉండటం వల్ల కానీ లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన కండిషన్స్ వల్ల కానీ వాళ్ళు డెఫినెటివ్గా మెడికల్ అటెన్షన్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని మందులు వాడాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వైజాగ్ ఇలాంటి ఏరియాస్ చూసుకుంటే కొంచెం స్నో ఎక్కువగా ఉంటుంది కదా, చల్లదనంగా ఉండడము.
సో కొంతమంది ఊపిరి సరిగా ఆడట్లేదు, ఆస్తమా ఉంది అని అంటుంటారు కదా. సో ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా కొంతమంది ఆస్తమా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాణహాని లాగా ఏమైనా ఉంటుందా? ప్రెగ్నెన్సీ పర్ సి యాజ్ పర్ అంటే ఒకటి ఆస్తమా అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమాటిక్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అనేది ఆస్తమాని ఎక్కువ చేసే కండిషన్, ఫిజియలాజికల్ కండిషన్. ఓకే. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ ఆస్తమా అనేది సీజనల్గా ఎప్పుడైనా అందరికీ ఎవరైతే ప్రిడిలిక్షన్ ఉంటుందో, ప్రిడిలిక్షన్ అంటే జెనెటికల్గా ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్స్తో వాళ్ళకి సీజనల్గా వస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇట్లా జెనెటికల్ మ్యాప్ అయిన అది కన్వర్ట్ అయిన వాళ్ళకి, ఇమ్యూనిటీ స్విచ్ ఆన్ అయిన TH1 to TH2 అయిన వాళ్ళకి ఇలాంటి. సో ఎవరికైతే ఉందో నాట్ అందరి వాళ్ళకి సీజనల్గా వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఈ మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయాసం వస్తుంది, ఎక్స్పోజ్. అంటే సాధారణంగా ఈ చలికి తగిలిన చలి అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఏసీలో కూర్చున్నా, బయట మంచుకి ఎక్స్పోజ్ అయినా, సో ఇలాంటి వాటికి చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది ఆస్తమా. సో ట్రిగ్గర్ అవ్వటం అంటే ఆస్తమా స్టార్ట్ అయిపోతుంది. ఆస్తమా స్టార్ట్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనము చూసుకొని అవి అవాయిడ్ చేయాల్సింది. సో చలి అనేది మోస్ట్ కామన్గా ఈ సీజన్లో వచ్చే కామన్ ప్రాబ్లం ఫర్ ఆస్థమాటిక్స్, ఎలర్జీ. ఓకే. సో కూల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా, లేదంటే ఇప్పుడు చూసుకుంటే మనం వింటర్ సీజన్స్లో కూడా కొంచెం స్నో ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. కంపల్సరీ తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ఏంటంటే వాళ్ళు ఫుల్ కవర్ పెట్టుకోవాలి, ఉలెన్ క్లాత్ వాడకూడదు, చలిగా వెళ్ళేటప్పుడు మాస్క్ వాడటం, ఇండోర్ ప్రిఫరెన్స్ ఇవ్వటం బయటికి వెళ్ళిన తర్వాత. సో ఇన్ కేస్ సివియర్ వాళ్ళ అటాక్ ఉంది వాళ్ళకి వస్తుంది అనుకున్న వాళ్ళు ప్రీ మెడికేషన్ తీసుకొని బయటికి వెళ్ళడం, అంటే ఇన్హేలర్స్ అవి వాడుకొని బయటికి వెళ్తే తొందరగా అటాక్ వచ్చి వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి ఆయాసం వస్తుంది. సో అది ఏ అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆయాసం అంటే అవయవాల మీద ఎఫెక్ట్ కన్నా ఆయాసం ఏ కారణాల వలన వస్తుందో ముందు చెప్తాను. కారణాలు అంటే ఆయాసం అనేది ఫస్ట్ మేజర్గా గుండె మరియు ఊపిరితిత్తుల వలన వస్తుంది. సో యాక్చువల్గా ఒక ఆయాసం ఉంది అని అంటే, ఒక స్మోకర్ ఉన్నారు, వాళ్ళు సాధారణంగా ఆయాసం స్టేజ్కి COPD వచ్చేసరికి వాళ్ళకి హార్ట్ కూడా ముసలి వాళ్ళు అవటం వలన దెబ్బతింటుంది. సో కంబైన్డ్ కారణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆయాసం అనేది యూజువల్గా వచ్చేది ఏదైనా హార్ట్ వలన వస్తే లక్షణాలు గుర్తుపట్టగలగాలి, ఊపిరితిత్తుల వలన వస్తే లక్షణాలు గుర్తుపట్టగలగాలి. సో సర్వసాధారణంగా మనకున్న పాపులేషన్ అందరూ ఏమనుకుంటారంటే ఆయాసం రాగానే దేర్ ఇస్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, చెక్ చేసుకుంటారు. సో కార్డియాలజిస్ట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏం గుర్తుపట్టబడదు. అండ్ దే టెల్ మీ హార్ట్ బాగుందండి అని వాళ్ళు ఏం చేస్తారంటే నాకేం లేదనుకుని వెళ్ళిపోతారు. బట్ స్టిల్ దేనికి ఆయాసం వస్తూ ఉంటుంది. సో హార్ట్ బాగున్నా నెక్స్ట్ ఆయాసం వస్తుందంటే ఇంకా కారణాలు ఉంటాయి కదా. సో హార్ట్ వలన వచ్చే ఆయాసం ఎలా గుర్తుపట్టాలి, లంగ్ వలన వచ్చే ఆయాసం ఎట్లా గుర్తుపట్టాలి? హార్ట్ వలన యూజువల్గా ఆయాసం వస్తే వాళ్ళకి వంగినప్పుడు కానీ లేదా ఫ్లాట్గా పడుకుంటే ఆయాసం రా, కూర్చుంటే హాయిగా ఉంటుంది. సో ఆర్థోప్నియా అంటారు వాళ్ళు. సో ఇవి ఆయాసం యూజువల్గా ఉంటాయి. అలానే హార్ట్ వలన వచ్చే ఆయాసాలకి అదర్ లక్షణాలు లైక్ కాళ్ళలో నీరు చేరటం, లేదా హార్ట్ రిథమ్స్ మారటం, లేదా ఇలాంటివి కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి ఆయాసం. అది ఊపిరితిత్తుల వలన వచ్చే ఆయాసాలు యూజువల్గా మేజర్ కారణము ఏంటంటే ఈ ఎలర్జీస్, ఆస్తమా ఉన్న వాళ్ళకి. సో ఎక్స్పోజ్ అవ్వగానే ఏదైనా ఆయాసం వస్తుంది. కొంతమందికి ఆక్యుపేషనల్ డిజార్డర్లో వాళ్ళు కెమికల్స్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వస్తుంది. సో ఈ ఆయాసం అనేది ఏంటంటే వాళ్ళు పని చేస్తుంటే రావటం, నడుస్తుంటే రావటం. సాధారణంగా ఆయాసం అనేది అసోసియేటెడ్ సిమ్టమ్స్లో కూడా ఉంటుంది. దగ్గు రావటం, కళ్ళెపడటం, కఫం, ఇలాగా అసోసియేటెడ్ ఏమున్నాయో చూడాలి. చూసి ఇది హార్ట్ వలన, లంగ్ వలన, బోత్ కారణాల వలన వస్తుందో చూస్తారు. సో ఈ లంగ్ వలన వచ్చే కారణాలకైతే ఏమి యూజువల్గా మనకి కనుక్కోవడానికి చూసి ఒకసారి పేషెంట్ హార్ట్ అయిపోయినాక యూజువల్లీ కార్డియాలజిస్టే పంపిస్తారు, మీరు లంగ్ కూడా చూసుకోండి అని. కొంతమందిలో ఏంటంటే ఈ హార్ట్ లంగ్ కాకుండా కొంతమందికి వేరే కారణాల వలన రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. దాన్ని ఈ మనకి సిస్టమిక్ BP వచ్చింది అంటారు కదా, అట్లాగా ఈ లంగ్లో ఉండే బ్లడ్ వెజల్స్కి BP వస్తుంది. దాన్ని పల్మనరీ ఆర్టరీయల్ హైపర్ టెన్షన్ అంటారు.
సో ఎన్ని టెస్టులు చేసినా వాళ్ళకి హార్ట్ లంగ్ బాగానే ఉంటాయి, కానీ ఇంకా ఆయాసం వస్తుంది. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఈ పిహెచ్ అనేది ఏమైనా ఉందో చూస్తాం. సో ఇలా డిఫరెంట్ కారణాలను ఎవాల్యుయేట్ చేసి కారణం కనుక్కుంటే మనం దాన్ని ట్రీట్ చేయగలం. యూజువల్గా ఏంటంటే వాళ్ళకి లంగ్ వలన వచ్చిందని లంగ్ మందులు పెడతాం, కానీ వాడికి రిలీఫ్ రాదు, ఎందుకంటే వాళ్ళకి హార్ట్ వలన కూడా ఆయాసం ఉంటుంది. సో బోత్ హార్ట్ అండ్ లంగ్ కూడా కలిపి ట్రీట్ చేస్తే యాజ్ ఎ హోల్ వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ వాటర్ రిటెన్షన్ ఉండటం వలన ఆయాసం వస్తుంది హార్ట్ ఫెయిల్యూర్లో, హార్ట్ వలన. లంగ్ వలన అయితే యూజువల్గా బ్రాంకో కన్స్ట్రిక్షన్, లంగ్ డిస్ట్రాయ్ అయిపోవటం, లేదా ఈ ఎలర్జీస్ ఉండటం, ఈ ఇన్ఫెక్షన్స్ రావడం, వీటి వలన ఎక్కువగా ఆయాసాలు వస్తాయి. సో ఈ వర్క్ ప్యాటర్న్లో ఆక్యుపేషనల్ ఆస్తమా అంటే మనకు కొన్ని కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతుంటారు. వాడు వర్క్కి వెళ్ళగానే ఆయాసం వస్తుంది, ఇంటికి వస్తే హాయిగా ఉంటుంది సెలవుల్లో. సో అలాంటి కొన్ని డిఫరెన్స్ తెలుసుకొని వాళ్ళకి ఆ కారణం ఏంటో కనుక్కొని దాన్ని బట్టి మనం ఆయాసాన్ని ట్రీట్ చేయాల్సి. ఓకే, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఎవరైతే ఆస్తమాతో బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్పారు. సో అలా చేసుకుంటే మీరు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. సో చూసారు కదండి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో డాక్టర్ గారు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి బాడీ, సో దానికి సంబంధించి సో దాని పరంగానే కరెక్ట్గా చెప్పేస్తారు మీకు డీటెయిల్గా మీకు ఏముంది ఏంటన్నది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్స్ అన్ని నేనైతే అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.